రైట్ బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గుప్త నిధుల కోసం 14 ఏళ్ల బాలికను నరబలి ఇచ్చేందుకు ఇద్దరు ప్రయత్నించారు. గమనించిన గ్రామస్తులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం రామిరెడ్డిపల్లి తాండాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైట్, ఈ అమానుష ఘటనపై మరింత సమాచారం హరిశంకర్ మా ప్రతినిధి అందిస్తారు. హరిశంకర్, పూర్తి నాగర్ కర్నూలు జిల్లాలో సంచలనం రేగించే ఘటన చోటు చేసుకుంది. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టం గ్రామ సమీపంలో ఉన్నటువంటి రామిరెడ్డి తాండాలో క్షుద్ర పూజల నేపథ్యంలో బాలిక 14 సంవత్సరాల బాలిక నరబలి ఇచ్చేందుకు సిద్ధమైన పరిస్థితి ఉంది. ఈ ఘటన గత రాత్రి జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే రామిరెడ్డి తాండాకు సంబంధించినటువంటి ఒక దగ్గర గుప్త నిధులు ఉన్నాయని చెప్పి నమ్మబలికినటువంటి కొంతమంది క్షుద్ర పూజగాలు అక్కడ కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఒక బాలికను నరబలి ఇస్తే ఖచ్చితంగా అక్కడ బంగారు నిధి నిక్షేపాలు దొరుకుతాయని చెప్పి కూడా నమ్మించి కొల్లాపూర్ కు చెందినటువంటి ఒక బాలికను వశపరుచుకొని 14 ఏళ్ల బాలికను స్కూల్ నుంచి కూడా నేరుగా మాయమాటలు చెప్పి ఆ పాపను అక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఇదంతా కూడా గ్రామస్తులకు తెలియడంతో ఒక్కసారిగా వారిపై దాడికి కోరుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి పోలీసులు సమాచారాన్ని కీలకంగా ఉంచుతున్నారు. ఎక్కడ బయటికి రాకుండా దీని కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి ఒకవైపు పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే 14 ఏళ్ల బాలిక కొల్లాపూర్ నుంచి ఏ వెహికల్ లో వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది, ఆ అమ్మాయిని ఏ విధంగా ట్రేస్ అవుట్ చేశారు, అదేవిధంగా అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు అని చెప్పి కూడా ఇప్పుడు పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అమ్మాయిని వశపరుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు, ఆ క్షుద్ర పూజలు ఎక్కడ నిర్వహించారు, అయితే క్షుద్ర పూజల నేపథ్యంలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి కూడా పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు. మొత్తంగా ఏదైతే క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి అక్కడ ఒక థమ్స్అప్ బాటిల్ తో పాటు పసరు మందు, అదేవిధంగా తమలపాకులు, ఒక్కలు, అదేవిధంగా చక్రబంధం చేసినటువంటి మట్టితో కొన్ని వస్తువులు దొరకడంతో కూడా ఇక్కడ క్షుద్ర పూజలు జరిగాయని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ ఉన్నటువంటి వాటిని పట్టుకొని పోలీసులకు దేశదృష్టి పోలీసులకు అందించిన నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం పోలీసులు అయితే ఇంటరాగేషన్ చేస్తున్నారు. రేపు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూర్తి, థ్యాంక్ యూ హరిశంకర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. థ్యాంక్ యూ హరిశంకర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. నాగర్ కర్నూలు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గుప్త నిధుల కోసం 14 ఏళ్ల బాలికను నరబలి ఇచ్చేందుకు ఇద్దరు ప్రయత్నించారు. గమనించిన గ్రామస్తులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం రామిరెడ్డిపల్లి తాండాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.